Be yourself, do yourself, enjoy yourself. ఇంతటితో సింహాచలం ట్రిప్ అనేది ఫినిష్ అయ్యి గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చినాం అనమాట ఇక్కడికి. సారీ 4:30. ఇంకా సూర్యుడు రాలేదు. టైం వచ్చి 6:30. ఎంత పేషెన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ జనం వచ్చినారు, మామూలుగా రాలా. వాడమ్మా మామూలుగా రా. చూపిస్తా, జనాలు చూపిస్తా, ప్లస్ వ్యూ పాయింట్ చూపిస్తా. చెప్పు. నేను గీర్ మీద పెడతా. నేను చెప్పండి బాయ్స్. ఎంజాయింగ్ లైఫ్. వావ్, నైస్. ఎంజాయింగ్ లైఫ్ మీన్స్. ఇక్కడ చలి వణికింగ్ సార్. ఎంత చలిగా ఉందంటే మాటల్లో చెప్పలేం. ఈ చలిని తట్టుకోకపోతే ఇంకా జమ్మూ కాశ్మీర్కి ఏం పోతారు ఫ్రెండ్స్. ఏంటి? ఎస్, మీరు అనుకున్నది బాబోయ్. సో ఫ్రెండ్స్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఇంత ఆనందం కలగలేదు, కానీ ఇక్కడ సూర్యుడు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. బికాస్ 3 గంటల నిరీక్షణ. బట్ ఇట్స్ నైస్. స్టిల్ బ్యాట్లో కనుక చెప్పుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాము, ఇక్కడే 9:30 అవుతుంది. బట్ స్టిల్ మేఘాలు అనేవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడు. బట్ ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూ, యూనో. I was very, very, very satisfied to come to Vizag. Seriously, చాలా 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 కొండలు దిగి మంచులోకి నడుస్తూ వెళ్తున్నాం అన్నమాట. అరే ఏం లేదురా నాయన, జాగ్రత్తగా అడుగులు అడుగేసుకొని దిగాలి ఫ్రెండ్స్, లేదంటే దొల్లుతాం. జాగ్రత్తగా అడుగులు వేసుకొని. సో కూల్. నా వెనకాల జనం మీరు గమనించవచ్చు. వాడమ్మ యూ ఎంతమంది, ఒక 10,000 మంది పైన వచ్చారు ఫ్రెండ్స్, ఈజీగా 10,000 మంది. సరదాగా సూర్యుడు వచ్చినాడు, 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. జస్ట్ 5 minutes వెళ్ళిపోయినాడు అనమాట. ఇట్స్ మై బ్యాడ్ లక్. Hey boys, do not forget to enjoy your life. Okay, ఎంజాయ్ అంటే ఏం లేదు, నీకు నచ్చిన ఫ్రెండ్స్తో, లేదంటే నీకు సోలోగానే నీకు నచ్చినట్టు తిరగడమే. ఎవరో వాళ్ళ కోసం, ఎవరో ఏదో చెప్తారని వాళ్ళ కోసం ఏం చెయ్యొద్దండి. నీకు నచ్చింది మాత్రమే చేయాలి. ఇదంతా సోది కాదు ఫ్రెండ్స్. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది మాత్రం మీకు చెప్తున్నాను. బీ యువర్ సెల్ఫ్, డూ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. I like that with the chemistry, yeah. And when you ride that, we could remedy that. I'm into energy and telling the facts, tenderize my tendencies. Ribs, they better be back, so relax. I'm on the track, this right is my home. I never act, so you feel my tone. You been alone, oh no. Here we go again, and you said that we were on the
ఆర్కే బీచ్ రావడం జరిగింది. ఏందో ఇది విచిత్రంగా ఉంది, కాకపోతే చాలా బాగుంది. అంటే లైటింగ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది లైటింగ్ అయితే. అక్కడ పక్కన నో హోటల్ కూడా ఉంది. ఫస్ట్ రోడ్ క్రాస్ లేదా బిస్కెట్ అయిపోతుంది. అందరూ అన్నీ చూస్తున్నారు అంతగా. మనం ఇప్పుడు అన్ని బీచ్లతో కంపేర్ చేస్తే ఆర్కే బీచ్ ఎందుకు అంత స్పెషల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా లెట్స్ ఫైండ్ అవుట్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను చాలా బీచ్లు తిరిగాను కానీ బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. లైట్ సెట్టింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకైతే ఏ బీచ్లో నేను ఇలా చూడలేదు. లోకల్ పీపుల్కి కంఫర్టబుల్గా తిరగడానికి, యూనో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికి ఇట్ వాజ్ వెరీ నైస్. ఐ లైక్ ఇట్. మీరు చూడండి నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలతో కదా. వెరీ నైస్. ఎస్పెషల్ నాకు ఈ లైట్స్ బాగా నచ్చాయి. ఎక్కడైనా చూడలేదు ఇలాగా. చాలా బాగుంది. ఎందుకో ఈసారి ట్రిప్లో బాగా దెబ్బ అయిపోతా ఉంది ఫ్రెండ్స్. నాకు నేను ఫిష్ తినను, బట్ ఫస్ట్ టైం నోట్లో పెట్టుకున్నా. గబ్బు చిన్న వాసన కాదు, చేప వాసన దారుణంగా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ఋషికొండ బీచ్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. మన సైడ్ బీచ్లు ఇంత నీట్గా ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ లైక్ దిస్ వైజాగ్ వెరీ మచ్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బీచ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే ఐఎమ్ సో సాటిస్ఫైడ్. బీచ్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూడండి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో విశాఖపట్నంలో బీచ్ వ్యూ. బీచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నైస్ రైట్. ఎలా ఉంటున్నాను. యూనో వాట్, కేరళలో చాలా క్లీన్ బీచెస్ చూసా కానీ మన సైడ్ ఉండవేమో అని భ్రమలో ఉన్నాను. బట్ విశాఖపట్నం బీచ్ ఈజ్ సో క్లీన్ మ్యాన్. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్. సీరియస్గా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. సో ఇంకా వైజాగ్ బీచ్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్. వదిలి వెళ్ళి సింహాచలం టెంపుల్కి వెళ్ళాలి. సింహాచలం టెంపుల్కి వెళ్ళి చలో ఇంటికి. సింహాచలం టెంపుల్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బాగుంటే మెమరీలో తోసేద్దాం అంతే. ఏంది ఇందిరా నాయన, ఈ ట్రాఫిక్ ఇందిరా నాయన. క్రౌడ్ అయితే హెవీ ఉన్నారు ఫ్రెండ్స్. దర్శనం అవుతుందో లేదు తెలియట్లేదు. ఇంతటితో సింహాచలం ట్రిప్ అనేది ఫినిష్ అయింది ఫ్రెండ్స్. సో ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవడం. ఏం మాట కామాట, క్రౌడ్ అయితే చాలా 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 ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉన్నది క్రౌడ్. ఇక్కడ మెయిన్ టెంపుల్ చూపిస్తాను మీకు. మెయిన్ టెంపుల్ ఇదే టెంపుల్.
సో మొత్తానికి సింహాచలంలో దర్శనం అయింది ఫ్రెండ్స్. దర్శనం ఎక్కువసేపు పట్ల, ఏదో స్పెషల్ టికెట్ ఏదో తీసుకున్నాం అనమాట, త్వరగా వెళ్ళిపోవాలి కదా. బాగా అయితే దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఫస్ట్ టైం బోట్ కూడా పెట్టుకున్నాను అనమాట, బాగుంది. ఇక్కడికి వచ్చి ఒక మంచి మెమరబుల్గా ఒక 2 బుక్కులు తీసుకున్నాను అనమాట, ఇంట్లో వాళ్ళకి ప్లస్ నాకు కూడా కావాలి. కాస్త కర్మలేవి పాపాలేవి చేయకుండా కంట్రోల్లో ఉండడం కోసం. మొత్తానికి విశాఖపట్నం ట్రిప్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. ఒక మంచి మెమరబుల్ ట్రిప్ అయింది, చాలా నచ్చింది నాకైతే. కుదిరితే మళ్ళీ ఈ యొక్క అద్భుతమైన సిటీని విజిట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా వస్తా, నో డౌట్. అందులో మన వాళ్ళు ఉన్నారు, చూసుకుంటాం. సో సీ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ సీ యూ అగైన్ దెన్.